వాళ్ళు కూడా. దాసుని స్వరూపం ఎవరికీ లేదు. మనుషుల పోలికగా పుట్టాడు, దాసుని స్వరూపాన్ని ధరించాడు, రిక్తునిగా దిగొచ్చాడు, అన్నీ విడిచిపెట్టేశాడు. అన్నీ రిక్తునిగా దిగొచ్చాడు. చివరికి వచ్చి తన ప్రాణము కూడా విడిచిపెట్టేశాడు. ఇవాళ మనం ఏం విడిచిపెట్టాం అసలు? ఏది విడిచిపెట్టలా. అంతగా నిన్ను ప్రేమించిన ప్రభువు ఆయన. అందుకే ఆయన కొరకు బ్రతకాలి, ఆయన కొరకే జీవించాలి. ఎన్నైనా రావచ్చు, కానీ ఆయన కొరకే నిలబడాలి, ఆయన కొరకే బ్రతకాలి, ఆయన కొరకే చనిపోవాలి. ధైర్యంగా నిలబడాలి ప్రభుని కొరకు. అంటున్నారా? అలాంటి స్థిర విశ్వాసం ఉండాలి. కనుక యూదులకు అతను శత్రువు. మన శత్రువు ఎవరు? సాతాను.